ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 23వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అశాంతితో సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఎప్పుడైతే ఆయన కాపరిగా మనకు ఉంటాడో, ఆయన గొర్రెలముగా, ఆయన ప్రజలముగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ఆయన కాపరిగా మనకుంటే మన జీవితంలో లేమనేది ఉండదు. గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి కూడా భయపడం. ఎందుకంటే మన కాపరి యేసుక్రీస్తు గనుక. ఆయన మనకు కాపరిగా ఉంటే మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమం అనేది ఉంటుంది. ఉదయకాల సమయంలో ఈ లోక సంబంధమైన అపవాది అధికారం క్రింద మనం ఉంటున్నామా? యేసుక్రీస్తు అధికారం క్రింద ఆయన చిత్తానికి లోబడి ఆయనకు విధేయులుగా ఉంటూ ఆయన ఏ మార్గంలో మనల్ని నడిపిస్తాడో, ఏ మార్గమైతే మనకు చూపాడో ఆ మార్గంలో ఎప్పుడైతే మనం వెంబడించే వారంగా మనం ఉంటామో మనకు కృప అనేది ఉంటుంది, క్షేమం అనేది ఉంటుంది, శాంతి అనేది ఉంటుంది, సమాధానం అనేది ఉంటుంది. దేవుడు మన శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తాడు. అంత గొప్ప ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని ఆయన అనుగ్రహిస్తారు. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుని క్రింద జీవించడానికి, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి, దేవుడు కాపరిగా ఉన్న ఆ యొక్క గుంపులో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆయన అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఆ కృప, కాపుదల, క్షేమము పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీవు మాకు కాపరిగా ఉంటే దేవా, శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. నువ్వు కాపరిగా ఉంటే మాకు లోటు అనేది ఉండదు, లేమి అనేది ఉండదు. కనుక దేవా, నీ అధికారం క్రింద నీ చిత్తములో జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.